హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్బి టెక్. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనే దాని గురించి తెలుసుకునే ముందు మనం ఓపెన్ సోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఓపెన్ సోర్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఏదైతే మార్కెట్లో అందరికీ అవైలబుల్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అమెజాన్ క్లౌడ్ అనేసి, గూగుల్ క్లౌడ్ అనేసి, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అలాగే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అవన్నీ మనకి ఫ్రీగా అవైలబుల్ ఉండవు. ఆ సాఫ్ట్వేర్స్ మనం కావాలి అనుకున్నామే అనుకోండి, వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొంత అమౌంట్ ఆ కంపెనీస్కి మనం పే చేసి మనం ఆ సాఫ్ట్వేర్ని కొనుక్కోవాలి. అలా కాకుండా ఇప్పుడు మన సిస్టంలో ఎస్క్యూఎల్ ఉంటుంది, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఉంటుంది, అలాగే జావా ఉంటుంది. ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఏంటంటే అవి మార్కెట్లో అందరికీ అవైలబుల్. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో జావాని యూస్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, నేను కొన్ని కమాండ్స్ వాడేసి నేను జావాని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో ఇలా అందరికీ అవైలబుల్గా ఉండే సాఫ్ట్వేర్ని మనం ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, సో ఓపెన్ సోర్స్ అంటే ఏంటో చూసాం కదండి. ఇలాగే ప్రతి కంపెనీ దగ్గర కొన్ని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఈ కంపెనీస్ అన్ని ఏం చేస్తాయంటే గూగుల్ ద్వారా కొంతమందిని హైర్ చేసుకుంటాయి. హైర్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయించుకుంటాయి. సో ఈ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే మన ప్రపోజల్ని రివ్యూ చేస్తాయి. సో సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి అనుకున్నాను అనుకోండి, నేను ఆ ప్రాజెక్ట్కి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. నాకు ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనుకుంటున్నాను, అది నాకు ఎందుకు ఇష్టం, నాకు ఏ స్కిల్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్కి నేను ఎలా అర్హురాలని, ఇలా కొన్ని థింగ్స్ని మనం చెప్పి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి వాళ్ళకి పంపించాలి. సో వాళ్ళకి కానీ మన ప్రపోజల్ నచ్చింది అనుకోండి, వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మనం కానీ సెలెక్ట్ అయ్యామే అనుకోండి, ఒక 12 వీక్స్ ఆ కంపెనీతో టైఅప్ అయి మనం వర్క్ చేస్తాము. అండ్ వారం వారం ఒక గూగుల్ మీట్ కానీ ఏదైనా ఒక నార్మల్ మీట్ ఉంటుంది, ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తారు. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి శాలరీ అండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అయితే మనం ఏదైనా వర్క్ చేస్తే మనకు ఖచ్చితంగా కంపెనీ రిటర్న్గా కొంత అమౌంట్ అయితే ఇస్తుంది. మనం తీసుకునే ప్రాజెక్ట్ ఒకవేళ స్మాల్ ప్రాజెక్టే అనుకోండి, ఒక 60,000 అలా మనకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఇస్తుంది. ఒకవేళ మన ప్రాజెక్ట్ మీడియం ప్రాజెక్టే అనుకోండి, ఒక 1.2 ల్యాక్ అలా ఇస్తుంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ లార్జ్ ప్రాజెక్టే అనుకోండి, ఒక 2.5 ల్యాక్ అరౌండ్ మనీ ఇస్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సెలెక్ట్ అవ్వడానికి, ఇలాంటి థింగ్స్ అన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే గూగుల్కి వెళ్ళి జీసాప్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ హోమ్ పేజ్. సో దాంట్లోకి వెళ్ళాక సో గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్లో ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఏంటంటే గత 2-3 ఏళ్ళగా ఏ కంపెనీస్ అయితే జీసాప్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ కంపెనీసే ఈ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చని మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. సో మనం ఆ కంపెనీస్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. సో ఆ కంపెనీస్ని చూడాలంటే ఇక్కడ పాస్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి. సో పాస్ట్ ప్రోగ్రామ్స్లో లైక్ 2024, 2023, 2022, సో ఇలా అట్లీస్ట్ ఒక 2 to 3 years ప్రోగ్రామ్స్ చూడండి. సో ప్రోగ్రామ్ చూసినప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. లైక్ మీ టెక్ స్టాక్తో మీరు ఫిల్టర్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నాకు వెబ్ డే వచ్చు, సో నేను నా వెబ్ డేతో ఫిల్టర్ చేసేసాను. సో ఈ కంపెనీస్ అన్ని వెబ్ డెవ్ మీద ప్రాజెక్ట్స్ ఇస్తాయి. సో సపోజ్ నేను క్రియేటివ్ కామన్ అనేది 2023లో కూడా చూశాను, 2022లో కూడా చూశాను అనుకున్నారు అనుకోండి, ఆ కంపెనీకి వెళ్ళండి. సో ఆ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని చూడొచ్చు ఇక్కడ. సో 2024 ప్రాజెక్ట్స్ చూసేసాం అనుకోండి, సో ఆ కంపెనీ మొత్తం 3 ప్రాజెక్ట్స్ ఇచ్చింది. సో వాటి కంట్రిబ్యూటర్స్ కూడా చూసేసాం మనం ఇప్పుడు. సో సపోజ్ నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, సో వ్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొట్టాక వ్యూ కోడ్ కొట్టామనుకోండి, అది గిటబ్లోకి వెళ్తుంది. సో గిటబ్లో ఏముంటుందంటే కోడ్, టెక్ స్టాక్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఈ కోడ్ అంతా చదివి అది చదివాక మీరు ఏం చేయాలంటే ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలి. అసలు ఆ ప్రాజెక్ట్
ఉద్దేశం ఏంటి, ఆ ప్రాజెక్ట్ అప్లికేషన్ ఏంటి, ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన ఫ్రేమ్ వర్క్స్, టెక్స్ట్, ట్యాక్స్, సో ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్గా మీరు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏదైనా ఒక పాసిబిలిటీ ఉంది అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఇష్యూస్కి వెళ్ళి ఒక న్యూ ఇష్యూని రేస్ చేయాలి. అలా మీరు ఒక న్యూ ఇష్యూని రేస్ చేశారనుకోండి, ఆ ప్రాజెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్న మెంటర్ అనే ఒక పర్సన్ చూస్తాడు. సో మీ ఇష్యూ ఒకవేళ నచ్చింది అనుకోండి, మీరు ఇలాగే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఏదో ఒక ఇష్యూ అయితే నచ్చుతుంది కదా. సో అప్పుడు అతను మీకు ఒక ఛాన్స్ ఇస్తాడు, లైక్ జీసాప్ లో వర్క్ చేయడానికి. ఇలా చాలా మంది అయితే కాంట్రిబ్యూట్ చేస్తారు కదా. సో మనలో యూనిక్ గా మన ఐడియా బెస్ట్ గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం సెలెక్ట్ అవుతాం. ఒకవేళ కానీ సెలెక్ట్ అయ్యాము అనుకోండి, ఆ ప్రాజెక్ట్ కి మనకు ఒక మెంటర్ అసైన్ చేస్తారు. ఆ మెంటరే మనకి ఎలా వర్క్ చేయాలి అన్ని డీటెయిల్డ్ గా నేర్పిస్తారు. అది 12 వీక్స్ ప్రోగ్రామ్, ఇంట్లో ఉండే చేయొచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ వారానికి ఒక్కరోజు ఒక వీడియో కాల్ ఉంటుంది. ఇదైతే జీసాప్ గురించి, ఎలా ఒక ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఎలా ఆ ప్రాజెక్ట్ కి కంట్రిబ్యూట్ చేయాలి, మన సెలెక్షన్ ఛాన్సెస్ ని ఎలా పెంచుకోవాలి, మొత్తం నేనైతే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.